Hi, hello friends. This is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. Previous videos లో మనము CDP కంటెంట్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా. ఆల్మోస్ట్ మనము 17 to 18 వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన వీడియోస్ ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెట్ రాసే వాళ్ళు ఉంటుంటే, అంటే బిఎడ్ కానీ టీచింగ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ టు ఉంటాయన్నమాట. టీచింగ్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అది చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఓకే, మనము ఇప్పటివరకు కొన్ని టాపిక్స్ కవర్ చేసాం కదా. అంటే దీనికి ప్రీవియస్ వీడియో మనం ఏం చేసామంటే లాంగ్వేజ్ అండ్ థర్డ్. అయితే ఇప్పుడు ఈ రోజు మనం ఈ వీడియోలో నామ్ చామ్స్కీస్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ గురించి, అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ కి నామ్ చామ్స్కీ వీవ్ ఏంటి, ఇప్పుడు మనం ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో వైగర్స్కి వీవ్ ఏంటి, జీన్ పియాజెస్ వీవ్ ఏంటి మనం తెలుసుకున్నాం కదా. అంటే వైగర్స్కి జీన్ పియాజె ఏం చెప్తున్నారు, ఫస్ట్ థర్డ్ వస్తుంది, ఆ తర్వాత లాంగ్వేజ్ వస్తుందని చెప్పారు కదా. కానీ వైగర్స్కి ఏం చెప్పారండి, సోషల్ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్, అంటే లాంగ్వేజ్ షేప్స్ థర్డ్ అని చెప్పారనమాట. సో ఓకే, అప్ టు 2 years వరకు రెండు సపరేట్ గా ఉంటాయి. ఆ తర్వాత ఆఫ్టర్ 2 years అవి మెర్జ్ అవుతాయి అని చెప్పారనమాట. సో మనకి ఈ నామ్ చామ్స్కీ ఏం చెప్తున్నారు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ, ఈ థియరీ చాలా ఇంపార్టెంట్, అందుకే సపరేట్ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే, లెట్స్ గో టు ది వీడియో. నామ్ చామ్స్కీస్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఎల్డి అంటే ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండి, పూర్తిగా రావట్లేదండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ పెట్టాను, ఎల్డి అని పెట్టాను. ఓకే, సో ఓకే, ఈ నామ్ చామ్స్కీస్ థియరీ ఏం చెప్తుంది, అయితే ఇతను ఈ నామ్ చామ్స్కీ అనే అతను 1928 లో బాగుందండి. ఎప్పుడు పుట్టారని అంటే ఇక్కడ డేట్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి 1928 మీరు గుర్తుపెట్టుకోండి. ఇతను ఒక అమెరికన్ ప్రొఫెసర్. ఇతను ఒక అమెరికన్ ప్రొఫెసర్ అనమాట. ఇతను చాలా ఫీల్డ్స్ లో వర్క్ చేశారు. ఇతను లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి. ఎప్పుడు 20th centuryలో లాంగ్వేజ్ గురించి మాట్లాడిన కొంతమంది వ్యక్తులు ఇతను చాలా ఇంపార్టెంట్ చెప్పుకుంటారు అనమాట. ఈ థియరీ అనేది నేటివిస్ట్ థియరీ మీద డిపెండ్ అయిందనమాట, ఈ నామ్ చామ్స్కీస్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ థియరీకి మరి ఇంకొక పేరు మనం ఏం చెప్పుకుంటాం అంటే నేటివిస్ట్ థియరీ, లేదంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని కూడా, అంటే ఈ థియరీ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ డెవలప్మెంట్ థియరీ అన్న కూడా మనకి ఈ నామ్ చామ్స్కీస్ అని రావాలి. ఓకే, అయితే ఇతను ఏం చెప్పారంటే LAD లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అని చెప్పుకున్నాం కదా. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటే ఏం చెప్పండి, ఈ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటే ఇతను ఏం చెప్తారంటే, ఎవరైనా లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారంటే నేర్చుకోవడానికి ముందే వాళ్ళకి LED అని ఉంటుంది బ్రెయిన్ లో, సో దాని ద్వారా నేర్చుకుంటారని చెప్తున్నారు. నేర్చుకోవడానికి ఏముండదు, LED లాంగ్వేజ్ ఆల్రెడీ ఇన్నెట్ మనకి బై బర్త్ ఉంటుంది, సో కొంచెం సపోర్ట్ కావాలి అంతేను, ముందే మనకి డెవలప్ అయి ఉంటుందని చెప్తారన్నమాట. అది ఒక లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అనేది మన బ్రెయిన్ లో ఉంటుందని చెప్తారు ఇతను. ఓకే, నామ్ చామ్స్కీ. ఓకే, యూజీ అంటే ఏంటంటే, ఇది యూజీ కూడా ప్రొవైడ్ చేశారని చెప్తున్నాం కదా, దీని గురించి కూడా మాట్లాడాలని చెప్తున్నాం కదా. యూజీ అంటే యూనివర్సల్ గ్రామర్. ఏంటండి, యూనివర్సల్ గ్రామర్. యూనివర్సల్ గ్రామర్ అంటే ఏంటి, ఇప్పుడు మనం అందరం మాట్లాడతాం కదా, అందరు భాష మాట్లాడుతూ ఉంటాం కదా, అదే ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామంటే గ్రామర్ యొక్క రూల్స్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటారు, కానీ ఇంగ్లీష్ అనేది ఒకటే కదా, అందులో రూల్స్ అనేది ఒకలాగే ఉంటాయి కదా. ఇప్పుడు వర్ణమాల అంటే హిందీ తీసుకున్నా కూడా అందులో రూల్స్ కూడా సేమే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెసెంట్ టెన్స్ ఇక్కడ నేర్చుకుంటున్నామంటే అక్కడ వర్తమాన కాలని, వర్తమాన కాలము అని తెలుగులో, అట్లా అన్ని అంటే యూనివర్సల్ గ్రామర్. హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఒక యూనివర్సల్ రూల్స్ ని ఫాలో అవుతారు, దాన్ని మనం యూనివర్సల్ గ్రామర్ అని ఇతను చెప్తారు అనమాట. ఓకే, మినిమల్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులీ అంటే మనకి ఏమని చెప్పారు, ఇది యాక్చువల్ గా LED అని ఉంటుంది, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైడర్స్ అని ఉంటుందని చెప్పారు. అంటే కొంచెం ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ కూడా కొంచెం అవసరమే కదా. అంటే మినిమల్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులీ ప్రేరేపితం చేయడానికి, అంటే మాట్లాడడానికి ఆల్రెడీ ఉంటుంది, దానికి కొంచెం గ్రోత్ ఇవ్వడానికి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. చిన్న ఆల్రెడీ ఉంటుంది, దాన్ని ఎలా వాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా జరగాలి, చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇప్పుడు మనం సొసైటీలో చూసే కదా మనం నేర్చుకునేది. మనకి అందరికీ లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఉంటుందో చెప్పారు, అందరూ మాట్లాడగలరో చెప్పారు. ఏ వేలో మాట్లాడుతున్నాము, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము కూడా ఇంపార్టెంట్ కదా, అది మనం చూసి నేర్చుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ర్యాపిడ్ ఎక్విజిషన్. ఎక్కువగా మనము ఎక్విజిషన్ అంటే పొందడము, ఎక్వైర్ చేసుకుంటా ఉంటాము అని చెప్తున్నారు అనమాట. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని ఎవరిని అంటారంటే నామ్ చామ్స్కీ. ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా బిట్ మనకి. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటే మనకి నామ్ చామ్స్కీ అని చెప్పాలి, ఎందుకంటే ఇతను ఎక్కువ వర్క్ చేశారని చెప్పుకున్నాం కదా. 20th century అతను లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ అంటే వర్క్ చేశారని చెప్తున్నాం కదా. సో మనకి ఇతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని కూడా చెప్తున్నారు అనమాట. ఇతను ఏం చెప్తున్నారు, బేసిక్ గా మనకి 2 points ఇంపార్టెంట్ అనమాట. ఇవి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అండ్ యూనివర్సల్ గ్రామర్, ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి అబ్రివేషన్స్ అన్ని ఇవ్వచ్చు, లేదంటే కాన్సెప్ట్ ఇచ్చి దేనికి రిలేటెడ్ గా అని చెప్పొచ్చు. ఓకే,
నామ్ చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ థియరీ ఇంతటితో మనం ఏమేమి నేర్చుకున్నామంటే అతను ఏమేమి తీసుకొచ్చారు, ఎప్పుడు లాంగ్వేజ్ గురించి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అసలు లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుంది, ఒకరితో ఒకళ్ళు మాట్లాడాలంటే ఎలా, అట్లా అనేది లాంగ్వేజ్ గురించి అతని వ్యూస్ లో చెప్పారనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.